అనసూయ, ఈ తాడేంటి? ఏంటిదంతా? అనవసరంగా మీరేం కంగారు పడకండి. ఇదే ముడతాడు కాదు, వేరుతాడు. వేరుతాడేంటి? వేరుతాడంటే నిన్ను వేరుగా ఉండడానికి ఏర్పాటు చేసుకునే తాడు. ఆఖరికి జిల్లెడు పాలు తాగాలని రాసి పెట్టుంది. ఇవి తాగి చచ్చిపోతాడు. అనసూయ, వదలమ్మా. అనసూయ, అనసూయ, వదలమ్మా. అనసూయ, నీకే చెప్పేది, వదలమ్మా. అనసూయ, చక్రి, మనం వేరే కాపురం పెట్టిన వేళ విశేషం ఎంత మంచి జరిగిందో చూడు. నేను ఇంట్లో అడుగుపెట్టడం వల్ల కంపెనీకి నష్టం జరిగిందని చాలా మంది నోరు పారేసుకున్నారు. ఇప్పుడేమంటారు? ఈ రోజు నుంచి ఇక మనకు అన్ని కలిసి వస్తాయి. అమ్మో, పాలు పొంగించాలి, లేకపోతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. సరే, నేను బయలుదేరుతాను సార్. ఏంటండి, అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలాగా? మీ ఓనర్ గారు కొత్త కాపురం పెట్టారు. పాలు పొంగిస్తాను, తాగి వెళ్ళండి. జానకమ్మ, ఎక్కడ అనసూయ అఘాయిత్యం చేసుకుంటుందేమోనని అవకాశం ఇచ్చావు. ఇచ్చిన అవకాశాన్ని తన ఆయుధంగా మార్చుకుని మన చక్రిని మన కాకుండా చేస్తోంది. అది వచ్చినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తుంది. వేరు కాపురం వెళ్ళాలి, వేరు కాపురం వెళ్ళాలి అని పట్టుబట్టు కూర్చుంది. మనం ఒప్పుకోకపోయేసరికి ఇంట్లో నేను చక్రిని బెదిరించి వేరు కాపురం పెట్టేసింది. చక్రి మన చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది జానకమ్మ. మాట్లాడవి జానకమ్మ. పంతం కన్నా ప్రాణం ముఖ్యమా అన్నావు. ఇప్పుడు మేం పంతానికి పోవట్లేదు. చక్రి జీవితం గురించి భయపడుతున్నాం. అనసూయ వల్ల చక్రి మారిపోయే అవకాశం ఎంత మాత్రం లేదు. చక్రి మీద నాకు నమ్మకం ఉంది, అలాగే అనసూయ మీద కూడా. అనసూయ మీద నమ్మకం ఏంటి జానకమ్మా? తన మీద చక్రికి అసహ్యం కలగాలనే అనసూయ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తోంది. అలా అనుకుని మనం భ్రమపడితే మనకంటే అమాయకులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. మనం పెట్టిన షరతుల మీద పగబట్టి అనసూయలా చేస్తోంది. అనసూయ అమాయకురాలని అంచనా వేస్తే తల్లులకు తెలియకుండా బిడ్డల్ని, బిడ్డలకి తెలియకుండా తల్లుల్ని అమ్మేస్తుంది. శారదా, అనుమానం పులుముకున్న కళ్ళతో చూస్తే అంతా అలాగే కనిపిస్తుంది. అనసూయను ఊహిస్తున్నంత తెలివైన అమ్మాయి కాదు. చక్రి అంటే అనసూయకు ప్రాణం, ప్రాణంగా ప్రేమిస్తుంది.
ఒకవైపు గుండె నిండా చక్కెరని పెట్టుకొని మరొక వైపు చక్కెరని ఎలాగైనా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ అనసూయ నరకం అనుభవిస్తుంది. అది మీకు కనిపించడం లేదా? ఒక ఆడపిల్లకి ఇంతకన్నా నరకం ఇంకొకటి ఉంటుందా? అనసూయ ఇంటి కోడలు కావటం ఆ దేవుడిచ్చిన వరమో శాపమో అర్థం కావటం లేదు. పరిస్థితిని ఎలా చక్కబెట్టుకోవాలో ఆలోచించాల్సింది పోయి అనసూయ నిందించి చక్కెరని దూరం చేసుకోవటం మాత్రం పరిష్కారం కాదు. అర్చన, నాకు తెలుసు. మీరు వెళ్ళి పనులు చూసుకోండి. చక్రి తనను ఎంతగా కోరుకున్నాడో అంతగా అసహించుకోవాలి. చక్రి అసహించుకున్న రోజున ఇక ఈ అమ్మాయిని ఎవరూ బయటికి పంపించక్కర్లేదు. తనకు తానుగానే వెళ్ళిపోతుంది. తన మీద ఎక్కడో ఒక చిన్న నమ్మకం. ఆ నమ్మకం వల్లే నేను ఆగుతున్నా. అనసూయ మరీ అంతలా తెగించి మాట్లాడే మనిషి కాదమ్మా. అర్హత లేకపోయినా అడుగుతున్నానమ్మా. ఈ ఒక్కసారికి దయచేసి అనసూయను క్షమించు. చక్రి, నేనంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నా నువ్వెందుకు నన్ను భరిస్తున్నావు? నీ సహనాన్ని నేనెంత రెచ్చగొట్టాలని చూస్తున్నా ప్రతిసారి నేనే ఓడిపోతున్నా. ఇప్పుడు కూడా నేనే ఓడిపోయాను. నన్ను ప్రేమించుకు చక్రి, నన్ను ద్వేషించు ప్లీజ్. మన ఇద్దరి మధ్య ప్రేమకు అర్థం లేదు. నన్ను ఇక్కడి నుంచి పంపించే చక్రి, ప్లీజ్ చక్రి. ఈ నరకం కన్నా పుట్టింట్లో నరకమే చాలా హాయిగా ఉంది. నన్ను పంపించే చక్రి. శైలజక్క ఇలారా. ఇంత పొద్దెక్కిన తర్వాత ముగ్గేస్తుంది. ఇదేం విడ్డూరం? వివరం ఇంకా నీకు తెలీదా? అమ్మాయి గారు వేరే కుంపటి పెట్టేసింది. అయ్యో అక్క, నిజమా? నిజమేనా అని అంత విడ్డూరంగా అడుగుతావేంటి? ఈ కాలంలో వేరే కాపురం పెట్టడం పెద్ద విడ్డూరమా ఏంటి? కాకపోతే అందరు గడప దాటి వేరే కాపురం పెడితే ఈ అమ్మాయి గారేమో
ఇంటి లోపల పెట్టేసింది. అవునులే అక్క, 6 రత్తలతో ఎలా వేగుతుందో అనుకున్నాం కదా, అదే జరిగిందన్నమాట. ఇంట్లో తాడుతోనే గోడ కట్టేసింది. పాపం చక్రిబాబు ఎలా ఊరుకున్నాడో. ముందు నుయ్యి వెనకాల గొయ్యి అన్నట్టుంటే దేంట్లో దాంట్లో దూకాల్సిందే కదా, అలా దూకాడు పాపం. ఏంటి నన్ను చూసి ఆగిపోయారేంటి? మాట్లాడండి, నేను మిమ్మల్ని ఏమీ అనను. ఈ వీధిలోనే మిమ్మల్ని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. మీ నోర్లు మీ ఇష్టం, మీరేదైనా మాట్లాడుకోవచ్చు. అమ్మా అనసూయ, నువ్వు మరి విడ్డూరంగా మాట్లాడుకో. మేమేం తప్పు మాట్లాడుకోవట్లేదు, హ? ఆ, జరిగిందే మాట్లాడుకుంటున్నాం. అయ్యయ్యో, మీరు తప్పుగా మాట్లాడుతున్నారని నేనేం అనలేదే. నా కష్టాలు బాధలు నా భర్త కన్నా మీకే ఎక్కువగా తెలుసు. నేను వేరు కాపురం పెట్టిన మాట నిజమే. పాలు కూడా పొంగించేశాను. మీరు కూడా ఒకసారి రావాలి, నా కొత్త కాపురం చూసి వెళ్ళాలి. మేమెందుకులే అమ్మా, మీ ఇంట్లో అడుగు పెడితే అగ్నికి ఆజ్యం పోసినట్లు మీ అత్తగారులు గయ్యమంటారు. గయ్యి మండానికి మీరు వాళ్ళింట్లో కాదు కదా అడుగు పెట్టేది, నా ఇంట్లోకి. నేను రమ్మంటుంటే మీరు నా గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తారేంటి? రండి. అవును నిజమే కదా, హ్మ్. మాకేంటి భయం? పథకంలా రండి రండి. రండి రండి. ఈ బల్ల నుంచి ఇక్కడి వరకు మా వాట. అక్కడి నుంచి ఆ చివరి వరకు వాళ్ళ వాట. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? అయ్యో, ఈ ఇంటికి కొత్తగా రావడం ఏంటమ్మా? ఈ ఇంటికి చాలా సార్లు వచ్చాం. నేను వేరే కాపురం పెట్టాక మీరు ఇదే కదా రావడం. ఓహో, నువ్వు ఆ లెక్కలో ఉంటున్నావా? అర్థమైంది. ఇంటి లెక్క మారింది కాబట్టి నువ్వు అన్నది నిజమే. ఎప్పటి నుంచో ఉంటున్నాం. ఎంతో అభిమానంతో ఈ ఇంటి మనుషులు మమ్మల్ని పిలవడం ఇదే మొదటిసారి. నీ చేతో పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా మాకు అమృతంతో సమానమమ్మా. అయ్యయ్యో, నీళ్ళు కాదు కానీ మేం పాలు పొంగించాం కదా, పాయసం చేసాం, తిని వెళ్ళండి. భార్య భర్తలు పాలు నీళ్ళలో కలిసి ఉండాలని పెద్దవాళ్ళు చెప్పారు, కానీ అత్తా కోడళ్ళు ఎలా కలిసి ఉండాలో చెప్పలేదు. అందుకే మేం కలిసి ఉండలేకపోయాం. అనసూయ, వచ్చిన వాళ్ళ ముందు ఏంటా మాటలు? చక్రి, నేను మీ అమ్మ వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, జనరల్ గా చెప్తున్నాను. సార్ కరెంట్ బిల్. తాడేంటి సార్ ఇలా కట్టారు? ఇది బట్టలు అరిసే తాడు కాదు, అదో వాట ఇదో వాట. అంటే అదొక పోర్షను ఇదొక పోర్షను. అనసూయ, నువ్వు ఆగుతావా? అతనికేం అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. పేపర్ వాడికి పాలవాడికి అందరికీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లెంతో చెప్పు. 8,420 రూపాయలు. ఇటివు.
ఒక నిమిషం చక్రి. నిన్నటి వరకు ఈ బిల్ మొత్తం నువ్వే కట్టాలి. ఈ రోజు మారిన లెక్క ప్రకారం సగం బిల్లు మాత్రమే మనం కట్టాలి. మిగతా సగం పక్క పోర్షన్ వాళ్ళు కట్టాలి. అరేరే భలే చెప్పావమ్మా. అనసూయ, ఈ పిచ్చి లెక్కలతో వేరు చేసి మాట్లాడింది చాలు. లక్ష్మణ రేఖ గీసినట్టు నువ్వు ఈ తాడు అడ్డంగా కట్టేస్తే నువ్వు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలుపేస్తారనుకుంటున్నావా? వాటాలు వేరైనప్పుడు కష్టాలు, నష్టాలు, ఆదాయాలు అన్ని వేరవ్వాలి. లేదంటే కలిసి ఉండడానికి ఇలా వేరుగా ఉండడానికి తేడా ఏముంది? మొత్తం 8,420 రూపాయలు. అందులో సగం 4,210 రూపాయలు. బిల్లు సగం మాత్రమే కట్టాలి, మిగతా సగం వాళ్ళు కడతారు. జయలక్ష్మి, నా భయం కళ్ళ ముందే కనిపిస్తోంది. చూస్తున్నావా? ఈ రోజు కుంపట్లు వేరు చేసింది, తర్వాత కరెంటు బిల్లు వేరు చేస్తుంది, రేపు జనాభా లెక్కలోంచి చక్రిని మన బిడ్డ కాదని వేరు చేస్తుంది. శారదక్క, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. చక్రి, సగం బిల్లు ఏం కడతాను. అమ్మా, నువ్వు కట్టడం ఏంటమ్మా? తన మాటలు మీరేం పట్టించుకోకండి. చక్రి, నువ్వు కట్టాల్సిన సగమే. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకో. నువ్వు చస్తానని బెదిరిస్తే నేను ఇక్కడికి వచ్చాను. అటు వెళ్ళడం నాకు ఒక క్షణం పట్టదు. లేనిపోని ఆంక్షలు పెట్టి మమ్మల్ని అందరినీ బాధ పెట్టకో, అర్థమైందా? ఇలా ఇవ్వు, మీరెళ్ళొచ్చు. ఈసారి బిల్ సపరేట్ కావాలంటే వేరే మీటర్కి అప్లై చేసుకోండి. వస్తాను. అన్సియ, ఆ పని చేయమ్మా, అప్పుడు ఎటువంటి గొడవ ఉండదు. ఏం పని చేయాలి? కొత్త మీటర్ పెట్టించుకోవాలా? కాపురం చూసిపోదామని వచ్చారా, చిచ్చు పెడదామని వచ్చారా? ముందుక్కడి నుంచి బయటికి వెళ్ళండి. ఏంటి బాబు అలా కసురుకుంటావు? నీ పెళ్ళం పిలుస్తేనేగా వచ్చాము. అమ్మా అన్సియ, ఇందాక ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అంత మీ అత్తగారి ఇష్ట ప్రకారమేగా వేరొచ్చావు. వాళ్ళ ఆరుగురు ఇష్టాన్ని కలిపితే అది జరిగే పనేనా? ఒకరికి ఒక కూర అంటే ఇష్టం, ఇంకొకరికి ఇంకో కూర అంటే ఇష్టం. ఒకరికి ఒక వంట అంటే ప్రాణం, ఇంకొకరికి ఆ వంట అంటే అస్సలు పడదు. అందరి మధ్య నాకు నచ్చిన కూర వండుకోవడం సాధ్యమవుతుందా? ఇది కూడా అంతే. అది నిజమేలే అమ్మా, అర్థమయ్యేలా చాలా బాగా చెప్పావు. నా బాధ అర్థం కావాల్సిన మనిషికి అర్థం కావట్లేదు. అనసూయ, ఇక చాలు, ఆపుతావా? నీ మాటలతో చేతలతో ఇల్లు నరకంగా మార్చుకో ప్లీజ్. ఆ చక్రి, సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చి పోచుంది. మీరు కూడా రండి. ఇప్పుడు పరువు తీస్తున్న చాలక ఊరందరినీ పిలిచి ఉన్నది కాస్త వీధిలో పెట్టేస్తావా? ఛ! ఇలాంటి దాన్ని చూస్తే ఎలా సహిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మీ అందరు కావాల్సింది అదే కదా. ఏయ్, కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. నువ్వు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? చూస్తూ ఊరుకోక ఏం చేస్తావు? అన్సియా, లేకపోతే చూడమ్మా ఎంత దౌర్జన్యమో. ఇది వాళ్ళిల్లు కాబట్టి, వాళ్ళ ముందు ఇలా మాట్లాడడం మర్యాద కాదు కాబట్టి వాళ్ళు నిన్ను ఏమైనా అంటారు. అదేంటమ్మా, నువ్వే కదా మమ్మల్ని లోపలికి పిలిచింది. నేనే మిమ్మల్ని లోపల పిలిచాను సరే, మా కుటుంబంలో చిచ్చు పెట్టమని పిలవలేదు కదా. ఎదురిల్లు తగలబడుతుంటే నీళ్లు పోసి ఆపి ప్రయత్నం చేయాలి కానీ వెచ్చగా ఉందని చలి కాచుకోకూడదు. చాలా తప్పు. అమ్మా అన్సూయ, ఏంటి కొత్త మీటర్ బిగించుకోవాలా? మీ ఇంట్లో వాళ్ళైతే ఇలాగే సలహాలు ఇస్తారా? ఇంకోసారి ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వాలని చూస్తే కరెంట్ మీటర్ బిగించడం కాదు, మీ ఇద్దరికి కలిపి కరెంట్ చోకిపిస్తా.
వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి.